హాయ్ అండి. ఈరోజు నేను ఒక బ్రైడల్ శారీ డిజైన్ని వేస్తున్నాను. దీనికి నేను సిల్క్ థ్రెడ్, శారీలో ఉండే 2 కలర్స్, బీడ్స్, స్మాల్ బీడ్స్, బిగ్ బీడ్స్ అండ్ లేస్, అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ. ఇప్పుడు నేను స్టార్టింగ్ చేస్తాను. 6 పోగుల దారాన్ని తీసుకున్నాను నేను. స్టార్టింగ్ మనం లాక్ చేసుకోవాలి. వన్ టైం, నెక్స్ట్ ఇంకొక టైం లాక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 2 3 4 5 చైన్ వేసి స్ట్రైట్గా చూసుకొని ఎక్కడికి వస్తుందో చూసుకొని అక్కడ మనం లాక్ చేసుకోవాలి. స్ట్రైట్గా చూసుకొని లాక్ చేసుకోవాలి, లేకపోతే షింక్ అవుతుంది డిజైన్. ఇప్పుడు మళ్ళీ లాక్ చేసుకున్న తర్వాత 1 2 3 4 5 చైన్ వేసి మళ్ళీ స్ట్రైట్గా చూసుకొని మనం లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత మనం బిగ్ బీడ్స్ని ఇన్సర్ట్ చేసుకొని థ్రెడ్కి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి లాక్ చేసుకోవాలి. లాక్ చేసి మనం శారీకి ఎక్కడికి వస్తుందో చూసుకొని స్ట్రైట్గా లాక్ చేసుకోవాలి. స్ట్రైట్గా లాక్ చేసుకోవాలి. మళ్ళీ 1 2 3 4 5 చైన్ వేసి మనం లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత 1 2 3 4 నేను 4 వేద్దాం అనుకున్నా, కానీ కన్ఫ్యూజ్ అవుతుందని నేను వేద్దాం అనుకుని మళ్ళీ 5 వేసానండి, అందరికీ అర్థమయ్యేటట్టు. ఇక్కడ కూడా నేను 5 చైన్ వేసాను. 5 1 2 3 4 5 చైన్ వేసి స్ట్రైట్గా చూసుకొని లాక్ చేసుకున్నాను. చూసారు కదా, ఫస్ట్ స్టార్టింగ్ 5 చైన్ 1 టైం, మళ్ళీ 3 టైమ్స్ వేసాను. మళ్ళీ ఇక్కడ బీడ్ వేస్తున్నాను. బీడ్ లాక్, మళ్ళీ 5 చైన్ వేయాలి. 5 చైన్ వేసి స్ట్రైట్గా చూసుకొని మనం లాక్ చేసుకోవాలి. ఇలాగే మనం శారీ మొత్తం చేసుకోవాలి. ఫస్ట్ 5 చైన్ 2 టైమ్స్, మళ్ళీ 3 టైమ్స్. ఇప్పుడు శారీ ఫుల్ మొత్తం వేసి చూపిస్తాను. చూసారు కదా, ఫస్ట్ 5 చైన్ 2 టైమ్స్ వేసాను, మళ్ళీ 3 టైమ్స్ 5 చైన్ వేసి శారీ మొత్తం 3 టైమ్స్ 5 చైన్ వేసి ఇప్పుడు ఎండ్కి వచ్చాను.
ఇక్కడ నేను బీడ్స్ ఆర్చ్ వేయడానికి కాదు, అందుకని తీసేసి మళ్ళీ 2 టైమ్స్ కుచ్చులకి 5 చైన్ వేస్తున్నాను. చైన్ వేసి నేను కంప్లీట్ చేసుకుంటాను. ఫైవ్ చైన్ వేసి లాక్ వేసాను. వన్ ఆర్ 2 టైమ్స్ మళ్ళీ చైన్ వేసి కట్ చేసుకొని గట్టిగా లాగితే స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు శారీ మొత్తం వేసాను. ఇప్పుడు సెకండ్ లేయర్ వేద్దాం. నేను ఆల్రెడీ వేసినాను. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ అనుకోండి లాక్ వేసి 1 2 3 4 5 వేసి నేను ఎక్కడ లాక్ వేసానో అక్కడికి లాక్ వేసుకుంటా. మళ్ళీ 1 2 టైమ్స్ చైన్ వేసి ఎక్కడికి వస్తుందో 5 చైన్ గ్యాప్లో నేను లాక్ వేస్తాను. చైన్ గ్యాప్లో నేను లాక్ వేస్తాను. ఇప్పుడు నీడల్ పైన మనం 2 టైమ్స్ దారం చుట్టుకొని బీడ్ వెనక ఒక లైన్ ఫామ్ అయి ఉంటుంది థ్రెడ్. ఆ లైన్ లోపల నుంచి మనం దారం తీసుకొని 2 దారంలో నుంచి ఒక్కసారి, మళ్ళీ 2 దారంలో నుంచి ఒకసారి, 2 దారాల నుంచి ఒక్కసారి త్రిబుల్ క్రోషా వేయాలి. లోపల నుంచి తీసుకొని 2 దారం నుంచి ఒకసారి, 2 దారంలో నుంచి ఒకసారి, మళ్ళీ 2 దారంలో నుంచి ఒకసారి, మళ్ళీ 2 టైమ్స్ చుట్టుకోవాలి. వెనుక దారంలో నుంచి దారం తీసుకొని రెండింట్లో ఒక్కసారి, రెండిట్లో ఒక్కసారి త్రిబుల్ క్రోషాని ఇక్కడ నేను 14 త్రిబుల్ క్రోషా మొత్తం వేసుకుంటానండి ఒక ఆర్చ్కి. త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. ఇప్పుడు నేను 14 త్రిబుల్ క్రోషా వేసుకున్నాను. ఇప్పుడు 5 చైన్ గ్యాప్లో నేను లాక్ చేసుకుంటాను. మళ్ళీ 1 టైం 2 టైం వేసి 5 చైన్ గ్యాప్ ఎక్కడ ఉందో లాక్ ఉందో అక్కడ నేను లాక్ చేసుకుంటా. ఇప్పుడు చైన్ వేసుకుంటున్నాను. 1 2 3 4 5 చైన్ వేసి ఇక్కడ నేను 5 చైన్ గ్యాప్లో లాక్లో నేను లాక్ వేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. మళ్ళీ ఇక్కడ 1 2 చైన్ వేసి నేను 5 చైన్ గ్యాప్లో లాక్ వేసుకుంటా. లాక్ వేసుకొని ఇప్పుడు నీడల్ పైన 2 టైమ్స్ చుట్టుకోవాలి. బీడ్స్ వెనక ఒక లైన్ దారం ఫామ్ అయి ఉంటుంది. ఆ దారం లోపల నుంచి మనం త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. నీడల్ పైన 2 టైమ్స్ దారం లోపల నుంచి మనం దారం తీసుకొని రెండింట్లో ఒక్కసారి, మళ్ళీ 2 దారాల్లో ఒకసారి త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. ఈ శారీ మొత్తం వేసాను చూడండి. ఇక్కడ ఆర్చ్కి కంప్లీట్ అయింది సెకండ్ లేయర్.
లాక్ వేసి నేను 1 or 2 టైమ్స్ చైన్ వేసి కట్ చేసుకొని లాగితే టైట్గా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా ఫుల్. సెకండ్ లైన్, థర్డ్ లైన్ చూద్దాం. మనం లాక్ ఎలా వేసుకున్నామో ఫస్ట్ అక్కడే మనం లాక్ వేసుకోవాలి 2 టైమ్స్. థర్డ్ లేయర్ టూ టైమ్స్ లాక్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 1 2 3 4 5 చైన్ వేసి నేను స్ట్రైట్గా చూసుకొని 5 చైన్ లాక్లో నేను లాక్ వేస్తాను. లాక్ వేసిన తర్వాత నీడల్ పైన ఒక్కసారి చుట్టుకొని ఇక్కడ త్రిబుల్ క్రోషా మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, దాని లోపల నుంచి మనం దారం తీసి 2 దారంలో నుంచి ఒక్కసారి, 2 దారంలో నుంచి ఒక్కసారి దారం తీసి మనం ఇక్కడ స్మాల్ బీడ్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ నీడల్ పైన ఒక్కసారి త్రిబుల్ క్రోషా నెక్స్ట్ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో నుంచి మనం దారం తీసుకొని 2 దారంలో నుంచి ఒక్కసారి, 2 దారంలో నుంచి ఒక్కసారి తీయాలి. తీసిన తర్వాత మనం ఇక్కడ స్మాల్ బీడ్ని యాడ్ చేసుకోవాలి. ఇది 3 mm బీడ్స్ అండి. నీడల్ పైన ఒక్కసారి, ఇప్పుడు త్రిబుల్ క్రోషా మధ్య గ్యాప్ ఉంటుంది కదా, దాని లోపల నుంచి మనం దారం తీసుకొని డబుల్ క్రోషా వేయాలి. డబుల్ క్రోషా వేసి మనం బీడ్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ నీడల్ పైన ఒక్కసారి త్రిబుల్ క్రోషా గ్యాప్లో నుంచి మనం దారం తీయాలి. ఆర్చ్ మొత్తం మనం ఇలానే వేసుకోవాలి. చూసారు కదా, నేను ఆర్చ్కి ఇక్కడ 14th బీడ్స్ వేస్తానండి. నీడల్ పైన ఒక్కసారి గ్యాప్లో నుంచి మనం దారం తీసుకొని 2 దారంలో నుంచి ఒక్కసారి, 2 దారంలో నుంచి ఒక్కసారి తీయాలి. తీసి మనం బీడ్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఆర్చ్ ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందని. ఇక్కడ 5 చైన్ గ్యాప్ ఉంది కదా, అక్కడే నేను లాక్ చేసుకుంటాను. చూసారు కదా, ఇక్కడ నేను మళ్ళీ 5 చైన్ వేస్తాను. 2 3 4 5 చైన్ వేసి 5 చైన్ లాక్లో నేను లాక్ వేసుకుంటా. ఇక్కడ నీడల్ పైన ఒక్కసారి మధ్య గ్యాప్ ఉంటుంది కదా, త్రిబుల్ క్రోషా మధ్యకి, అక్కడ నుంచి మనం దారం తీసి డబుల్ క్రోషా వేయాలి. వేసి మనం బీడ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నీడల్ పైన మళ్ళీ దారం చుట్టుకోవాలి. గ్యాప్లో నుంచి దారం తీసి రెండింటిలో ఒక్కసారి
గ్యాప్లో నుంచి మనం దారం తీసుకోవాలి. తీసుకొని 2 దారంలో నుంచి ఒక్కసారి, 2 దారంలో నుంచి ఒక్కసారి, ఇలాగే మనం శారీ మొత్తం చేసి చూపిస్తాను. చూడండి, శారీ మొత్తం నేను వేసాను, ఎక్కడ షింక్ రాలేదు. ఎండ్కి వచ్చాను, ఎండ్కి వచ్చి నేను ఇక్కడ లాక్ వేస్తున్నాను. ఆర్చ్ అయిన తర్వాత ఒక్కదానికి కుచ్చు కట్టడానికి మనం వేసుకోవాలి. కానీ ఇక్కడ ఆర్చ్ వేయడానికి ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి నేను 3 టైమ్స్ కుచ్చులకి ఎండ్ చేశానండి. ఎండ్ చేసి లాస్ట్లో నేను లాక్ చేస్తున్నాను. లాక్ చేసి మనం కట్ చేసుకొని గట్టిగా లాగితే టైట్గా ఉంటుంది. చూసారు కదా, నేను శారీ మొత్తం వేసానండి. ఇప్పుడు కుచ్చులు కట్టి చూపిస్తాను. చూసారు కదా, నేను కుచ్చులు కట్టి చూపించాను. దీని ప్రైస్ మాత్రం 800-900 చేయొచ్చు. మనం స్టోన్ చైన్ స్టిక్ చేస్తే దానికి ఎక్కువ ఛార్జెస్ చేయొచ్చు. చూసారు కదా డిజైన్ని. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. చూసారా, నేను స్టోన్ చైన్ స్టిక్ చేశానండి. దీనికి నేను 1100 ఛార్జ్ చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. చూసారు కదా బ్రైడల్ డిజైన్ ఎలా ఉందనేది.